ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా ఉదయము లేవగానే మనము ప్రార్థన చేసుకొనుట, వాక్యాన్ని ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, దినదినము కూడా మనకి మంచి ఆరోగ్యము, సమృద్ధి, ప్రతి విషయంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము ధ్యానించుకుందాము. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నిన్ను నేను ఉమ్మివేస్తూ ఉన్నాను. చూడండి, ఎంత దేవుడు ఒక గొప్ప వాక్యము. నిజమే, మన జీవితంలో నులివెచ్చిన స్థితి, నులివెచ్చనగా ఉంటూ ఉన్నాము. కొంతకాలమేమో దేవునిలో అధికంగా పరిగెడతాము, మరలా కొంతకాలము మరలా దేవునితో ఉండలేక లోకంతో గడుపుతూ ఉంటాం. ఇలా రెండు తలంపులను కలిగి ఉంటూ ఉన్నవారు ఎంతో మందిగా ఉన్నారు. 1000 సంఖ్యలో ఉన్నారు. కాసేపు దేవునితో ఉంటారు, కాసేపు లోకంతో ఉంటారు. అలా ఉన్నవారు దేవుడు వారిని చూస్తాడా? వారిపై ఆయన కనులు ఎదురు చూస్తూ ఉంటాయా అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కానీ మనము ఎదురు చూడము, కానీ దేవుడు ఖచ్చితంగా మనని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన కనులు వెతుకుతూనే ఉంటవి మనం మార్చబడతామని. కానీ 2 తలంపులతో ఉండి జీవించినంత కాలము ప్రతిరోజు కూడా ఆ విధమైన మనసులు ఉంటే ఉమ్మివేయబడుతూ ఉంటాము. ప్రియులారా, ఒక ఊరిలో ఒక వేటగాడు ఉన్నాడంట. ఆ వేటగాడితో ఒక కుర్రోడు కూడా ఉండేవాడంట. రోజు వేటకు వెళ్ళేవారంట ఆ కుర్రోడును ఆ యొక్క వేటగాడు. వెళ్ళినప్పుడు అతను చక్కగా బాణాలు వేస్తూ, మరి వలలు వేస్తూ ఇలా పక్షులను పడుతూ ఉండేవాడంట. ఒకరోజు ఆ వేటగాడు ఒక మంచి తుపాకీని తెచ్చుకున్నాడంట, గన్ తెచ్చుకున్నాడంట. తెచ్చుకుని ఆ కుర్రోడిని వెంట పెట్టుకుని వెళ్ళాడంట. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయంట. వెళ్ళి ఆ వేటగాడు ఆ పక్షులను చూసి ఒక్కొక్కటిగా కాలుస్తూ ఉంటే అవన్నీ పడిపోతున్నాయంట. మొత్తం పక్షులు పడిపోతూ ఉండగా కొన్నేమో చనిపోయాయంట, కొన్ని కొట్టుకుంటున్నాయంట, కొద్దిగా దెబ్బ తగిలి అటు ఇటుగా పరిగెడుతూ ఉన్నాయంట. వెంటనే ఆ యొక్క కుర్రోడు చనిపోయిన పక్షులన్నీ తీసి బొట్లో వేస్తూ ఉన్నాడంట, చనిపోయినాయి అన్ని కూడా. వెంటనే ఆ వేటగాడి దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఏంట్రా నువ్వు చేసే పని? నీకు నేను చెప్పిన బాధ్యత ఏంట్రా? నీవు చనిపోయినవి తీసుకెళ్లి బుట్టలో వేస్తున్నావేంట్రా? చనిపోయినవి అక్కడే ఉంటవి కదా, అసలు బ్రతికి అటు ఇటు కొట్టుకుంటూ అటు ఇటు పోయి వాటిని పట్టేసుకొని బుట్టలో వేయాలి గాని చనిపోయిన వాటిని ఎందుకు వేస్తున్నావు అనేసి ఆ కుర్రోడిని గద్దించినప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, అవి ఎక్కడికి పోతాయి గురు, ఇక్కడే ఉంటాయి కదా, ఎక్కడికి పోవు, అవి అటుగా ఇటుగా తిరుగుతూ ఇక్కడే ఉంటవి, అవి మన చేతిలో చిక్కుతాయి, అవి ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్పాడంట. నిజమే, మనకు ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉంటున్నాం. ఎలా అంటే 2 తలంపులుగా మన ప్రయాణము పరలోకానికి చేర్చలేని వారిగా ఉంటున్నాం. మన ప్రయాణము పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనము అటు ఇటు కొట్టుకుంటూ మనం ఎలా అంటే మన యొక్క జీవితము ఈ భూమి మీదనే కొట్టుమిట్టాడుతూ చివరికి చనిపోయి నరకానికి వెళ్లే స్థితికి అయిపోతూ ఉంది మన జీవితము. ఇక్కడ ఈ పక్షులు ఎక్కడికి వెళ్ళలేవు ఇంకెందుకంటే వాటి కొద్దిగా రెక్కలు తొలగిపోయి ఉన్నవి, అవి ఎక్కడికి వెళ్ళలేవు. మానవుని జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని రోజులు దేవుడితో ఉంటారు, కొన్ని రోజులు మరి దెయ్యంతో ఉంటూ ఉంటారు. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు, దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడే వారిగా ఉండరు, దేవుని యొక్క వారసులుగా ఉండలేరు. ఎప్పుడు చూసినా వారి జీవితకాలం అంతా కూడా భూమి మీద సగమటు సగమిటు ఇక అలా జీవించి చివరికి నరకానికి చేర్చబడే వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో నులివెచ్చిన జీవితం అనేది చాలా ప్రమాదకరమైనది. నులివెచ్చిన ఉన్న క్రైస్తవుడి జీవితము ఏ నాటికైనా నరకం తప్పదు, పరలోకానికి చేర్చబడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నులివెచ్చని స్థితిలో నుండి ముందు బయటకు రావాలి. మనం
ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు. అంతేగాని సగమేమో దేవుని సన్నిధికి కొంతకాలం రావడం, కొంతకాలం లోకానుసారమైన జీవితం, కొంతకాలం ప్రార్థన చేయడం, కొంతకాలం ప్రార్థన మానేయడం, కొంతకాలం క్రమం తప్పడం, ఇటువంటివన్నీ నీ జీవితానికి నష్టం. నిలువెచ్చనిగా ఉంటే ఎవరికో నష్టం కాదు, సేవకులకు నష్టమేం కాదు. మీకు ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత లేక నిలువెచ్చనిగా ఉన్న వారి యొక్క జీవితము చివరికి నరకానికి చేర్చబడుతూ ఉంటారు. ఆ విధమైన జీవితం నుండి మనం విడిపించబడాలి. మనము దేవుని యొక్క వారసులము, ఆయన సొత్తు, ఆయన యొక్క బిడ్డలము. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకు పెంచుకోవాలి, ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. అలా కొనసాగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతేకాదు ఇంకా మనం పరలోక రాజ్యపు వారసులుగా నిలిచి ఉంటాము. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాల చేత మనము నింపబడతాము. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి వీక్ లో స్టాండ్ బై గో బ్రేక్ ఆన్ ది లిస్టల్ మై సో బ్రేక్ ఎనీ ఫౌరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, వివేకమైన ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.